హే గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మనం ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 6 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫ్రమ్ కి సంబంధించిన ప్రతి ఒక్క సీజన్, ప్రతి ఒక్క ఎపిసోడ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మనం ఎపిసోడ్ 6 దగ్గరికి వస్తే, జేడేమో నాకు ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో తెలుసు అని బయటతో అంటాడు కదా. అది ఎలా అంటే, ఆ మష్రూమ్ తీసుకున్నాక తనకు వచ్చిన కలలో కాలనీ హౌస్ బేస్మెంట్ లో ఉన్న ఆ డోర్ లోపల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆ పిల్లలకి సంబంధించిన ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల్ని ఆ మాస్టర్స్ కాపాడుతున్నాయేమో, మనం ఎలా అయినా సరే ఆ ఎముకల్ని తీసుకురావాలి అని జేడ్ అంటాడు. బాయిడ్ ఏమో ఇది చాలా రిస్కీ ప్లాన్ లాగా ఉంది, మనం ముందుకు వెళ్ళడం కుదరదు అని జేడ్తో అంటాడు. సరే, కాలనీ హౌస్ బేస్మెంట్ లో ఒక డోర్ ఉన్న విషయం నీకు తెలుసా? అది నా కల్లో కనిపించింది, ముందు మనం ఆ డోర్ ని కనిపెడదాం, ఆ తర్వాత మన ప్లాన్ ఏంటో చూద్దాం అని బాయిడ్తో జేడ్ అంటాడు. ఆ బేస్మెంట్ లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏమో బాయిడ్ తనకి ఒక టాస్క్ ఇస్తాడు కదా, జనాల వస్తువుల్ని అన్ని పరిశీలించమని. ఆ పనిలో ఉంటది. అండ్ వీళ్ళు వెతుకుతున్న ఆ డోర్ అయితే వీళ్ళకి కనిపించదు. బాయిడ్ ఏమో ఇంకా మనకి ఎలాంటి ప్లాన్ లేదు, ఒకవేళ ప్లాన్ వేస్తే జనాలు ప్రమాదంలో ఉంటారు అని జేడుతో అంటే, జేడేమో ఇప్పుడు మనం ఏమీ చేయట్లేదు, అయినా సరే ఎప్పుడు ఎవరు పోతారో తెలియదు అని జేడు అంటాడు. వీళ్ళిద్దరికి చిన్న గొడవ అయ్యే టైంకి కెన్నీ అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆగిపోతుంది. కెన్నీ ఏమో విక్టర్ తనకు చూపించిన ఆ డ్రాయింగ్ ని బాయిడ్ కూడా చూపిస్తాడు. అదే టైంకి విక్టర్ ఏమో కాలనీ హౌస్ మేడపైకి ఎక్కేస్తాడు. బాయిడ్ కూడా ఇంకా విక్టర్ దగ్గరికి వెళ్తాడు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ నుంచి దూకేశాడు, అతనికి ఈ ప్లేస్ అంటే అసలు నచ్చేది కాదు, అతను చనిపోవడానికి కూడా చాలా రోజులు పట్టింది అని అంటాడు. అండ్ అప్పుడు ఇంకా విక్టర్ ని లోపలికి తీసుకెళ్లి విక్టర్ తో బాయిడ్ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ విక్టర్ ఏమో ఆ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి అందరితో పాటు మాలాగే ఈ ప్లేస్ కు వచ్చాడు, అతను ఎల్లో కలర్ సూట్ అనేది బాగుండేది, అతన్నే నేను మంచివాడనే అనుకున్నా, అతను నాకు తెలిసి ఒంటరిగానే వచ్చాడు అనుకుంటా ఈ ప్లేస్ కి, సరిగ్గా గుర్తులేదు, కానీ అతను ఒక పెద్ద బ్రౌన్ కలర్ కార్ లో వచ్చాడు అని విక్టర్ బాయిడ్ తో అంటాడు. బాయిడ్ ఏమో అప్పుడు అతని కార్ ఎక్కడ ఉంది, మాకు ఒకసారి చూపించు, అతని గురించి ఇంకా చెప్పు అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు డోన్ అక్కడికి వస్తుంది. బాయిడ్ ని ఒక ప్లేస్ దగ్గరికి తీసుకెళ్లి రాజర్ డెడ్ బాడీని అతనికి చూపించి, వాళ్ళని ఆ లేక్ లోపల నుంచి వచ్చిన బొమ్మలు అటాక్ చేసాయి, తబిత వీటితోనే ఆ బొమ్మల్లో ఒక దాన్ని చంపింది అని డోనా అంటుంది. రాజర్ డెడ్ బాడీ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ ఆ బొమ్మలాగానే కళ్ళు నోరు కుట్టేసి ఉంటుంది. తబిత ఏమో చిన్నప్పుడు ఆ బొమ్మలు నావే, అవి ఒక అతను తీసుకుని ఆ లేక్ లో పడేశాడు, అతనికి ఆ బొమ్మలంటే చాలా భయం, ఒక పీడకల లాంటిది, అతను చనిపోయాక ఆ బొమ్మలకి జీవం వచ్చింది, మనం చనిపోయాక మన పీడకలలు అనేవి ఈ ప్లేస్ లో ఒక భాగం అయిపోతాయి అని తబిత అంటుంది. అప్పుడు కెన్నీ కూడా అవును కరెక్టే, సారా కూడా నాతో చెప్పింది వాళ్ళ అన్నయ్యకి పురుగులంటే భయం అని, సేమ్ అలాగే వాళ్ళ అన్నయ్య చనిపోయాక ఈ టౌన్ నిండా పురుగులన్నీ వచ్చాయి అని కెన్నీ అంటాడు. అప్పుడు డోనా ఏమో మనం ఇదంతా జనాలకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే డోనాకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోద్ది. అందరూ డోనాని మళ్ళీ బ్రతికించడానికి కష్టపడుతూ ఉంటారు, కానీ అందరూ చనిపోయిందని అనుకుంటారు, కానీ బాయిడ్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉంటాడు. డోనా పల్స్ ని మళ్ళీ వెనక్కి తెప్పిస్తాడు. అండ్ అదే టైంకి క్లినిక్ లో క్రిస్టియన్ మరియల్ ఏమో ఆ మొహం సగం కాలిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. డోనాకి హార్ట్ అటాక్ అని తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాలనీ హౌస్ కి వస్తారు. ఆమె పల్స్ రేట్ ని చెక్ చేయడానికి కొన్ని వైర్స్ కావాల్సి వస్తే బాయిడ్ ఏమో వెంటనే జేడ్ దగ్గరికి వచ్చి ఆ రేడియో వైర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతాడు. ఆ వైర్స్ ఏమో రాజర్ బాడీ ఎక్కడ ఉందో ఆ రూమ్ లో ఉంటాయి. అండ్ జేడ్ కూడా రాజర్ బాడీని అక్కడ చూసి షాక్ అవుతాడు, భయపడతాడు. బాయిడ్ ఏమో దీని గురించి నేను తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్తాడు. అండ్ ఆ వైర్స్ ని జేడ్ బాయిడ్కి ఇస్తాడు. అండ్ డోనా పల్స్ ని చెక్ చేస్తారు. డోనా పల్స్ బాగానే ఉంటది. ఇతనేమో ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళందరూ చనిపోతూ ఉంటారు, నేను డోనా చనిపోయే ముందు ఆమెతో మాట్లాడాలి అని తబితని అడిగితే తబిత కూడా ఇంకా డోనాని కలవడానికి ఒప్పుకుంటుంది. ఈతనేమో ఇప్పుడు డోనా దగ్గరికి వస్తాడు. డోనా ఏమో స్పృహలో ఉండదు. నువ్వు చెప్పిన మాటల్ని నేను ఇంకా మర్చిపోలేదు డోనా, నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను అని ఇతను చెప్తాడు. ఇంకా మరోపక్క సారా ఏమో తన ఇంటికి పెయింట్లు వేస్తూ ఉంటుంది, ఎందుకంటే సోఫియా వచ్చింది కదా, ఒక కొత్త లుక్ ఉండాలని. అప్పుడు జూలీ అక్కడికి వచ్చి నువ్వు ఇంతకు ముందు ఏం ఫేస్ చేసావో అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థమైంది అని జూలీ సారాతో అంటుంది. అప్పుడు సారా ఏమో నాతో పాటు పెయింట్ వేయడానికి హెల్ప్ చేయమని జూలీని అడుగుతుంది. జూలీ కూడా దానికి ఒప్పుకుంటుంది. జూలీ ఏమో చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని డోనట్స్ తినడానికి ఒక ప్లేస్ కి తరచుగా తీసుకెళ్లేవాడు, కానీ ఒక రోజు నేను మా నాన్నతో ఆ ప్లేస్ కి తీసుకువెళ్ళొద్దని చెప్పా, ఎందుకంటే నా ఫ్రెండ్స్ తో తిరగడానికి, అలా నేను చెప్పకుండా ఉండాల్సింది అని సారాతో చెప్పుకుంటూ జూలీ బాధపడుతూ ఉంటుంది. అలాగే తాను మళ్ళీ వాళ్ళ నాన్నని బ్రతికించుకోవాలి అని అనుకుంటున్నట్టు
సారాతో జూలీ చెప్తుంది. సారా ఏమో జూలీకి ఎమోషనల్ గా సపోర్ట్ ఇస్తుంది. ఫాతిమా తయారు చేసే గోళంకి ఏమో ఒక షేప్ అనేది వస్తుంది. ఎల్లిస్ ఏమో ఫాతిమాతో నేను నీకు కరెక్ట్ సపోర్ట్ ఇవ్వట్లేదు, దానికి నేను నిజంగా బాధపడుతున్నా అని చెప్తూ ఉంటే ఫాతిమా ఏమో అదేం లేదు, నువ్వు నాతో బాగానే ఉంటున్నావు అని చెప్పి తాను మ్యాజికల్ థింగ్స్ ని నమ్ముతున్నట్టు ఎల్లిస్తో చెప్తుంది. అంటే ఇప్పుడు ఆమె తయారు చేస్తున్న ఆ గోళం కూడా ఒక మ్యాజికల్ థింగ్ అని ఆమె చెప్తుంది. మరోపక్క సోఫియా ఏమో విక్టర్ వాళ్ళ నాన్న ఆ ఎల్లో డ్రెస్ని చూసి చాలా కోపంగా ఉండడం చూస్తుంది. విక్టర్ వాళ్ళ నాన్న తర్వాత తాగడానికి వెళ్తాడు. అతనితో పాటు సోఫియా కూడా తాగడానికి వెళ్తుంది. సోఫియా ఏమో ఇందాక మీరు ఆ ఎల్లో కలర్ డ్రెస్ తో ఏం చేస్తున్నారు అని అడిగితే విక్టర్ వాళ్ళ నాన్నేమో ఆ డ్రెస్ వేసుకున్న వ్యక్తి నా కుటుంబానికి చాలా దారుణాలు చేశాడు, నాకు తెలిసి ఇప్పుడు అతను నరకంలో ఉంటాడు అని సోఫియాతో అంటాడు. అప్పుడు హెన్రీ కొంచెం పక్కకి వెళ్ళినప్పుడు సోఫియా ఏమో తన రక్తపు చుక్కల్ని కొన్ని విక్టర్ వాళ్ళ నాన్న గ్లాస్ లో కలిపేస్తుంది. అతను దాన్ని తాగేస్తాడు. ఇంక మరోపక్క డోనా దగ్గరేమో బాయ్డ్ అక్కడే ఉంటాడు. ఒంటరిగా డోనాతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు ఎలా అయినా బతకాలి, నువ్వు లేకుండా నేను ఇది చేయలేను, నేను నీకు గుడ్ బై కూడా చెప్పను, నువ్వు ఎలా అయినా లెగిచి తీరాలి అని డోనాతో అంటూ ఉంటాడు. అప్పుడు ఫాదర్ కార్ట్రీ మళ్ళీ బాయ్డ్కి కనిపిస్తాడు. డోనా మళ్ళీ స్పృహలోకి రాకపోతే నువ్వేం చేస్తావు అని ఫాదర్ కార్ట్రీ అడిగితే ఏం చేయాలో నాకు కూడా తెలీదు అని బాయ్డ్ అంటాడు. అండ్ అప్పుడు ఫాదర్ కార్ట్రీ ఏమో జేడ్ చెప్పిన ఆ డోర్ గురించి ఆలోచించు, నువ్వు రిస్క్ అనేది తీసుకోవాలి అని అంటూ ఉంటాడు. ఇది సరైన సందర్భం కాదు అని బాయ్డ్ అంటాడు. అప్పుడు డోనా స్పృహలోకి వస్తుంది. కాలనీ హౌస్ లో ఉన్న అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇంకప్పుడు బాయ్డ్ బయటికి వెళ్తాడు. అండ్ ఫాదర్ కార్ట్రీతో ఏమంటాడంటే తబిత చెప్పిన ఆ పీడ కళలు అదంతా నిజమేనా అని అడుగుతాడు. అది నిజమే అని ఫాదర్ కార్ట్రీ అంటాడు. అప్పుడు బాయ్డ్కి మార్టిన్ తనకు చెప్పిన కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఆ మాన్స్టర్స్ అవన్నీ జస్ట్ టిప్ ఆఫ్ ది స్పియర్ అంతే, తెలియని విషయాలు ఈ ఊర్లో చాలా ఉన్నాయి. ఈ మాటలన్నీ కూడా బాయ్డ్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ పిల్లలకి సంబంధించిన బోన్స్ అనేవి ఆ టన్నెల్స్ లో ఉన్నాయా అని ఫాదర్ కార్ట్రీని అడిగితే నాకు తెలీదు, కానీ నీ దగ్గర సమయం అయితే లేదు, అది మాత్రం నేను చెప్పగలను అని ఫాదర్ కార్ట్రీ అంటాడు. ఇంకా వెంటనే బాయ్డ్ ఒక సుత్తిని తీసుకొని కాలనీ హౌస్ బేస్మెంట్ లోపలికి వెళ్ళి ఒక గోడని పగలగొడతాడు. ఆ గోడని పగలగొట్టిన వెంటనే అవతల వైపు ఒక డోర్ అనేది ఉంటది. వాళ్ళకి కావాల్సిన ఆ డోర్ అనేది దొరుకుతుంది. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది. అది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్లో ఉన్న కంటెంట్ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మనం ఫ్రమ్ సీజన్ 4 ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ కలుసుకున్నాం.